ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు 15 ఏళ్ళ పిల్లగాడి నుంచి 50 ఏళ్ళ వరకు చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు దగ్గర. ఇప్పుడు కిడ్నీలకు ఈ సిరం క్రియాటిన్ పెరగడం వల్ల కిడ్నీ నెఫ్రైటిస్ రావడం వల్ల ఈ కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ అని డ్యామేజ్ కావడం వల్ల ఈ సిరం క్రియాటిన్ అనేది పెరుగుతుంది. దానికి శాశ్వత నివారణ మందులు ఇతర వైద్యంలో లేదు, హోమియోపతిలో ఉన్నది. హోమియోపతి వైద్యం అనేది మాస్ మందు కాదు, మైక్రో లెవెల్లో ఇచ్చేటువంటి వైబ్రేషన్స్, సెల్ వైబ్రేషన్స్ ఎట్లా పోతున్నాయి, కాలు కలపంగానే వైబ్రేషన్ పోతూనే ఉంటాయి. కనిపిస్తాయి, కంటికి కనిపించదు కానీ మాటలు వినిపిస్తాయి. అమెరికా పోయింది, కాల్ మాట్లాడుతున్నాం, ఇక్కడ శబ్దాలు అక్కడ పోతున్నాయి, అక్కడ శబ్దాలు ఇక్కడ వస్తున్నాయి, ఏ వైర్ కనెక్షన్ లేదు. కారణం ఈ వైబ్రేషన్ మైక్రో లెవెల్లో ఉండే తరంగాల రూపంలో ఉండేటువంటి వల్ల దానికి ఆ మాటలు వినిపిస్తున్నాయి. హోమియోపతి వైద్యం కూడా అంతే. వైద్యాన్ని మందును ఫిల్టర్ చేసి తరంగాల రూపంలో మందు సూక్ష్మంగా తయారు చేసి ఆ తీపి గుళికలు కలపడం వల్ల ఆ తీపి గుళికలన్నీ కూడా వాటి మీద కోటింగ్ తయారవుతుంది. మందు నాలుక మీద వేసుకోగానే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది కరెంట్ లాగా. ఇంతటి ర్యాపిడ్ యాక్షన్ ఉన్నది మందు. కాబట్టి కిడ్నీకి సంబంధించినటువంటి పిల్లలు ఇవాళ 16 ఏళ్ళ పిల్లకు లేక ఒకతే బిడ్డ సార్. ఒక్క బిడ్డకు మొన్ననే 6 నెలల కింద బర్త్డే చేసుకుంది పెద్ద గ్రాండ్గా. ఇగో ఇప్పుడు ఇట్లయిందని ఆ పాపకు ఈ డయాలసిస్ చేసి అమ్మాయి మంచి ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి పూర్తిగా ఇట్లా అయిపోయి నల్లగా అయిపోయింది.